కపటమైన ప్రేమలు, స్వార్థపూరితమైన అభిమానాలు, స్నేహబంధాలు ఎక్కువైపోయి వారి యొక్క స్వార్థముతో, అహంకారముతో కుటుంబ వ్యవస్థను అంతటిని భ్రష్టు పట్టించే దినాల్లో ఉన్నాం. అటువంటి దినాల్లో ఈ యొక్క బైబిల్ పుస్తకములో, రూతు అనే గ్రంథములో ఇది ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన ఆశీర్వాదం కలిగించే పుస్తకముగా కనబడుతుంది. నయోమి అనే ఒక వృద్ధురాలి యొక్క బాధ్యత భర్త చనిపోయిన అంటే కోడలిగా ఉన్న రూతు స్వీకరించి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని తన యొక్క విశ్వాసముతో కూడిన భక్తి జీవితాన్ని, తన ప్రేమను, అభిమానాన్ని, తన యొక్క గౌరవాన్ని దేవుని ఎదుట చాటి చెప్పి దేవుని యొక్క మహిమార్థంగా నిలిచి ఆశీర్వదింపబడ్డది రూతు.